కన్నప్ప సినిమా కీలక గ్రాఫిక్స్ డేటాతో ఉన్న హార్డ్ డ్రైవ్ మాయమవడంలో ఇద్దరు ఉద్యోగులపై ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప పేరుతో భారీ బడ్జెట్ చిత్రం నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించి ముంబైలోని ఓ విఎఫ్ఎక్స్ సంస్థ కొన్ని గ్రాఫిక్స్ రూపొందించింది. ఆ గ్రాఫిక్స్ డేటా ఫైల్స్తో కూడిన హార్డ్ డిస్క్ను డిటిడిసి కొరియర్లో మార్చి 25న ఫిలిం నగర్లోని సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న కాంతి అనే వ్యక్తి పేరుతో పంపించారు. అయితే ఆ సమయంలో కాంతి అందుబాటులో లేకపోవడంతో దాన్ని డెలివరీ తీసుకున్న ఆఫీస్ బాయ్ అదే ఆఫీసులో పనిచేస్తున్న చరిత అనే ఉద్యోగికి అప్పగించారు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టడంతో తమకు రావాల్సిన డెలివరీ రాలేదంటూ సంస్థ ప్రతినిధి కాంతి డిటిడిసి ప్రతినిధులను సంప్రదించారు. కొరియర్ డెలివరీ అయిందని రఘు అనే వ్యక్తి సంతకం కూడా చేశాడంటూ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని గురించి రఘుతో పాటు చరిత్రను నిలదీయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. సినిమా విడుదల సమయంలో సమస్యలు సృష్టించేందుకు అదృశ్య శక్తుల ప్రోద్బలంతో చరిత, రఘు తదితరులు సినిమాకు సంబంధించిన కీలక డేటా ఉన్న హార్డ్ డ్రైవ్ అంశంలో నమ్మక ద్రోహానికి పాల్పడ్డారంటూ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమా మహేశ్వరి అందిస్తారు. ఉమా, చెప్పండి. హార్డ్ డిస్క్ మాయమైంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి విష్ణు సినిమాకి సంబంధించి హార్డ్ డిస్క్ మాయం అవడం వెనక కారణాలు ఏంటి? సినిమా రిలీజ్ టైంలో నెక్స్ట్ మంత్ సినిమా ఉందనగా ఈ టైంలో హార్డ్ డిస్క్ పోయిందని చెప్పడం అనేది కలకలంగానే ఉంది. అసలు చూద్దాం అసలు ఇది ఎలా పోయిందనే దాని గురించి కూడా వాళ్ళు ట్వీట్ చేయడం, వివరణ ఇవ్వడం జరిగింది. కన్నప్ప సినిమాకి కీలక గ్రాఫిక్స్ డేటాతో ఉన్న హార్డ్ డ్రైవ్ మాయమవడంలో ఇద్దరు ఉద్యోగులపై ఫిలిం నగర్ పోలీసులకి కేసు నమోదు చేశారు. ఇది 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై హీరో మంచు విష్ణుకి ప్రధాన పాత్రలో వస్తున్న విషయం, కన్నప్ప భారీ బడ్జెట్ తో వస్తున్న విషయం మనందరికీ తెలుస్తుంది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంబంధించి ముంబైలో ఎఫెక్ట్స్ సంస్థ కొన్ని గ్రాఫిక్స్ రూపొందించింది. ఆ గ్రాఫిక్స్ డేటా ఫైల్స్ కూడిన హార్డ్ డిస్క్ ని కొరియర్ కి మార్చి 25న ఫిలిం నగర్ లో సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న కాంతి అనే వ్యక్తి పేరుతో పంపించారు. అయితే ఆ సమయంలో కాంతి అందుబాటులో లేకపోవడంతో దాని డెలివరీ తీసుకున్న ఆఫీస్ బాయ్ అదే ఆఫీస్ లో పనిచేస్తున్న చరిత అనే ఉద్యోగికి అప్పగించారు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టడంతో తమకు రావాల్సిన డెలివరీ రాలేదంటూ సంస్థ ప్రతినిధి కాంతి ప్రతినిధులను సంప్రదించారు. కొరియర్ డెలివరీ అయిందని రఘు అనే వ్యక్తి సంతకం కూడా చేశాడంటూ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని గురించి రఘుతో పాటు చరిత్రను నిలదీయగా పొంతలేని సమాధానాన్ని ఇచ్చారు. సినిమా విడుదల సమయంలో సమస్యలు సృష్టించేందుకు అదృశ్య శక్తులు ప్రోద్బలంతో చరిత, రఘు తదితరులు సినిమాకు సంబంధించిన కీలక డేటా ఉన్న హార్డ్ డ్రైవ్ అంశంలో నమ్మక ద్రోహాన్ని సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ గారు ఫిలిం నగర్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే మనం చూసుకుంటే గనక ఇండైరెక్ట్ గా ఇది మనోజ్ చేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు వెంకట. ఎందుకు అంటే కొన్ని అదృశ్య శక్తులు ఇప్పటికే మనోజ్ వాళ్ళకి, విష్ణు వాళ్ళకి ఎంత ఇష్యూస్ ఉన్నాయో తెలుస్తుంది. సో కొంతమంది కావాలని చెప్పి చేశారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. మరొక వాదన ఏం వినిపిస్తుందంటే సినిమా రిలీజ్ అయ్యే టైంలో హైప్ కోసం మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు. ఇంత హైప్ తెచ్చుకోవడానికి సినిమా రిలీజ్ కి ప్రమోషన్ పర్పస్ మీద కూడా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మరొక విషయం ఏంటి అంటే అది ఎంతో విలువైనది, చాలా కావాల్సిన డేటా అని అంత కొరియర్ ద్వారా అలాంటి ద్వారా ఎలా అలా పంపిస్తారు, లేదు అంటే దానికి కేరింగ్ తీసుకోకుండా ఎలా చేస్తారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది వెంకట్. అయితే ఉమా, గ్రాఫిక్స్ డేటా అనంటే ఇప్పుడు జూన్ 27న సినిమా రిలీజ్కి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేయడం జరుగుతుంది. కరెక్ట్గా నెల సమయం మాత్రమే ఉంది. సో అంటే గ్రాఫిక్స్ డేటా అంటే మనం దీన్ని ఎలా చూడాలి? అంటే సినిమాకి సంబంధించి ప్రింట్గా చూడాలా, లేదంటే ఓన్లీ గ్రాఫిక్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్గా దాంట్లో ఉంటుంది అని అనుకోవాలా? ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి ఏంటి? సో
వెంకట్, విషయం ఏంటంటే గ్రాఫిక్స్ కి సంబంధించి కొన్ని లాస్ట్ లో పోస్ట్ ప్రొడక్షన్స్ లో గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవడం కానీ దానికి సంబంధించిన వర్క్ కొంత సీజీ వర్క్ కూడా ఉంటుంది. అది ఫినిష్ చేసుకోవడానికి లాస్ట్ లో గ్రాఫిక్స్ అది యాడ్ చేయడంలో ఉన్నది మాత్రమే, దానికి ఫుటేజ్ కాదు అని చెప్పేసి అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే అది గ్రాఫిక్స్ కి సంబంధించింది, అది యాడ్ కి సంబంధించింది, కొంచెం చేయాల్సిన వర్క్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. హార్డ్ డ్రైవ్ లో అది మాయమైందని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ గ్రాఫిక్స్ సంబంధించింది మరి ఫుటేజ్ కూడా ఏమన్నా ఉందేమో అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. బేసిక్లీ అది ఎలాంటి క్లారిటీ మనకి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో లేదు. మామూలుగా అయితే కనుక పోస్ట్ ప్రొడక్షన్ లో సీజీ వర్క్ కానీ లేదు అంటే కనుక ఇంకా లాస్ట్ లో కొన్ని చేయాల్సిన కట్స్ ఉంటాయి, సినిమాకి సంబంధించిన కట్స్, లేదు అంటే ఏదైనా ఒక దానిలో మనకి ఇంకా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కనుక ఎక్కడైనా సరే వాటర్ ఫాల్స్ కానీ అలాంటివి చేయాలి గ్రాఫిక్స్ కి సంబంధించి. మన బాహుబలిలో అలాంటి సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎత్తైన కొండలు కొన్ని గ్రాఫిక్స్ మనం చూస్తూ ఉంటాం, సాంగ్స్ లో కూడా చూసాం మనం. అలాంటివి కొన్ని గ్రాఫిక్స్ చేయడానికి ఆ లాస్ట్ లో ఎఫెక్ట్ యూజ్ చేసుకుంటారు, ఫైనల్ అవుట్పుట్ కోసం చెక్ చేసుకుంటారు. కానీ అంత విలువైంది అలా మిస్ అయింది అని కంప్లైంట్ ఇవ్వడం అనేది అంతా ఇది ప్రమోషనల్ పర్పస్ అని కూడా చాలా మంది సినీ క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 1 month ఉన్నప్పుడు మాత్రమే, ఇంకొక నెల రోజుల్లో రిలీజ్ అనగా ఇప్పుడు దీని గురించి 10 మందిలో డిస్కషన్ రావడానికి అది ఏదంటే పాజిటివ్ వే రావడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఈ గ్రాఫిక్స్కి సంబంధించి హెచ్ఐఈవి అనే సంస్థ ఇవి చూసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ సంస్థ కొరియర్ చేసిన తర్వాత ఇలా జరగడం అంటే హెచ్ఐఈవి సంస్థ ప్రతినిధులు ఏమన్నా దానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారా? అంటే దీనికి సంబంధించి ఆల్టర్నేట్గా ఏదైనా స్టోరేజ్ వాళ్ళ దగ్గర ఉండడం కానీ అలాగే ఏమైనా ఆ సంస్థ ఏమైనా సమాచారం ఇచ్చిందా? వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చారా? లేదు, ఇప్పుడు వరకు దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు. హార్డ్ డిస్క్ లో టీటీడీసీ కొరియర్ లో వచ్చింది మాత్రమే దాని గురించి చెప్పారు. సో అది తప్పించి వాళ్ళు ఇప్పుడు వరకు ఎలాంటి ఇది ఇన్ఫర్మేషన్ కానీ మా దగ్గర ఉంది, లేదు అంటే స్పేర్ ఉంది, ఇలా ఉంది అని చెప్పి కానీ ఎలాంటి ఇది ఇవ్వలేదు. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే మేము టీటీడీసీలో కొరియర్ చేశాము, సో అది ఇలాగా పోయింది, మేము ఇలా కావాలని అక్కడ వర్క్ చేసే వాళ్ళు బయట వాళ్ళు అదృష్ట శక్తులు అనే మెన్షన్ చేసి మరి వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం గతంలో చూసుకుంటే కూడా ఇంతకు ముందు కూడా మోహన్ బాబు గారు ఒక 2 years బ్యాక్ చూసుకుంటే మోహన్ బాబు గారి ఇంట్లో 2 తులాల బంగారం పోయిందని స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కంప్లైంట్ తర్వాత ఒక 2 days తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే లేదు, బంగారం అక్కడే ఉంది, దొరికింది అని. సో ఈ విధంగా చూసుకుంటే కనుక వాళ్ళు అసలుకి ఫస్ట్ సరిగ్గా చూసారా లేదా, లేదు అంటే వాళ్ళు ప్రమోషన్ కోసం హైప్ చేశారా? ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ ది అలా ఒక సింగిల్ అనేది ఉండదు, బ్యాకప్ లేకుండా ఉండదు, అంత ఈజీగా ఇంకా ఒక దానిలోనే హార్డ్ డిస్క్ లో ఉండవు అనేది జరగదు. డెఫినెట్ గా బ్యాకప్ అనేది ఉంటుంది, లేదు ఇంకొక స్పేర్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. బట్ వాళ్ళు దాని గురించి ఎలాంటి మెన్షన్ చేయలేదు. అలాంటి అంత వాల్యూ ఉన్నది ఏదో కొరియర్ లో పంపించాము, ఏదో పనుల దగ్గర మిస్ అయింది అనేది చెప్పడం అనేది అది డ్రామాటిక్ గా కనిపిస్తుంది వెంకట్. అయితే ఖచ్చితంగా రఘు, చరిత అనేవారు ఆ 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి ఒక ఆఫీస్ బాయ్, చిన్న ఉద్యోగులు, వారికి ఇలాంటి అవసరం ఉండేది, అవసరం ఎంతవరకు ఉంటుంది? ఇది ఖచ్చితంగా వెనకాల ఈ పబ్లిసిటీ కోసం అనుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా చేసి ఉండడానికి గల కారణాలు ఎక్కువ కనిపిస్తున్నట్లున్నాయి కదా ఉమా? అవును వెంకట, ఎందుకంటే వాళ్ళు చేసే అక్కడ ఎంప్లాయీస్ కూడా కాదు, అక్కడ వర్క్ చేసే చిన్న ఎంప్లాయీస్. అంటే ఏదో ఆఫీస్ లో గ్రాఫిక్ డిజైనింగ్ లోనో, లేదు అంటే ఒక అలా కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్, ఒక పెద్ద ఎంప్లాయీ కూడా కాదు. వాళ్ళు ఏదో ఒక చిన్న ఇంట్లో పని చేసే వాళ్ళు కొరియర్ తీసుకోవడానికి, జనరల్ గా అన్ని కొరియర్స్ ఎలా వస్తే అలా తీసుకుని ఒక ఇంట్లో పని చేసేటోళ్ళు. అలాంటి వాళ్ళకి అది ఎలాంటి యూజ్ ఉండదు, దానికి ఒక పాస్వర్డ్స్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే హార్డ్ డిస్క్ ఎవరు పడితే వాళ్ళు తీసుకున్నా అది ఓపెన్ చేయడానికో ఇంకొకటో కుదరదు. డెఫినెట్ గా వాటికి సంబంధించిన పాస్వర్డ్స్ ఉంటాయి, ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళు హార్డ్ డిస్క్ కూడా ఓపెన్ అవ్వదు, దానిలో డేటా ఈజీగా తీసేయడానికి కూడా కుదరదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అసలుకి వాళ్ళకి అవసరం అనేది ఉండదు, ఆ ఎంప్లాయీస్ ఏం చేసుకోలేరు దాంతో. సినిమా దాని గురించి అదేమన్నా డబ్బులో బంగారమో అంటే వాళ్ళు ఏదో కావాలని తీసుకొని బయటకు వెళ్ళారు, లేదు వాళ్ళు కావాలని వాంటెడ్లీ చేశారు అని అనడానికి కూడా మనకి ఛాన్స్ అనేది ఉంటుంది, ఒక 50%. బట్ ఇక్కడ చూసుకుంటే గనక వాళ్ళు ఏదో పనిచేసే వాళ్ళకి దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఇంకొకటి మనం చూసుకుంటే అదృష్ట శక్తులు బ్యాక్ సైడ్ నుంచి ఎవరో చేయించారు, అక్కడ ఉన్న పని వాళ్ళతో వేరే వాళ్ళు చేయించారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చూసుకుంటే మనోజ్ సైడ్ వేలెత్తి చూపిస్తున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది లాస్ట్ ఇట్లా ఇంకొక 1 month లో ఉందనగా ప్రమోషన్స్ కోసమా, లేదు అంటే ఇంకొక ఏమైనా మళ్ళీ ఎలిగేషన్ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలకి దారి తీస్తుందా అనేది మనం మనకి ఇంకా ముందు తెలుస్తుంది. రైట్ ఉమా, థ్యాంక్ యూ.